పౌరాణిక కథ. దేవతలు మరియు రాక్షసుల మధ్య అమృతాన్ని పొందడానికి సముద్ర మథనం జరిగింది. మందర పర్వతం మరియు వాసుకి నాగుని ఉపయోగించి సముద్రాన్ని మథించారు. అమృతం కలిగిన పాత్ర బయటకు వచ్చినప్పుడు దాన్ని ఎవరు పొందాలి అనే విషయంలో దేవతలు మరియు రాక్షసులు తగువు పెట్టుకున్నారు. ఈ సమయంలో విష్ణుమూర్తి మోహిని రూపం ధరించి అమృతాన్ని దేవతలకు ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో అమృతం కలిగిన కుంభం నుంచి కొన్ని బిందువులు భూమిపై 4 ప్రదేశాలకు పడిపోయాయి. అవే హరిద్వార్, ప్రయాగ్, నాసిక్, ఉజ్జయిని. మొఘల్ చక్రవర్తుల కాలంలో కుంభమేళాకు విరామం వచ్చిన తరువాత భక్తుల ప్రయత్నాలతో పునరుద్ధరణ జరిగింది. భక్తుల రాకపోకల కోసం తాత్కాలిక గుడారాలు, అన్నదానం, భక్తుల రక్షణ కోసం ప్రత్యేక పోలీసు బలగాలను ప్రభుత్వం మరియు స్వచ్ఛంద సంస్థలు ఏర్పాట్లు చేశాయి. కుంభమేళాలో జరిగే కళల ప్రదర్శనలు జానపద నృత్యాలు మరియు సంస్కృతిని ప్రతిబింబించే ప్రదర్శనలుగా ఉంటాయి. ఆధ్యాత్మిక ప్రాముఖ్యత. ఈ 4 ప్రదేశాల్లో పుణ్యస్నానం చేయడం వల్ల పాపాలు తొలగిపోతాయని